కథ శివ అనే అబ్బాయితో మొదలవుతుంది. అతను తన కుటుంబంతో కూర్చుని ఉన్నాడు మరియు ఈ రోజు అతనికి ఏ క్లాస్ లభిస్తుందో నిర్ణయించబడుతుంది. శివకు అత్యున్నత హీరో క్లాస్ లభిస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇంతలో అతని సోదరి ఫైనల్లీ నీకు నీ క్లాస్ ఏంటో తెలిసే రోజు వచ్చేసింది అంటుంది. అవును, నేను కూడా చాలా నెర్వస్గా ఉన్నాను అని శివ సమాధానమిస్తాడు. కానీ ఎందుకో శివకు కేవలం సాధారణ క్లాస్ మాత్రమే లభిస్తుందని అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రపంచంలో ఏ బిడ్డకు 10 సంవత్సరాలు వస్తాయో అప్పుడు దేవత వచ్చి వారికి భిన్నమైన క్లాసులు లేదా మ్యాజిక్లను ఇస్తుంది. ఇదే వారు భవిష్యత్తులో ఏం కాబోతున్నారో నిర్ణయిస్తుంది. అది ఉల్లిపాయలు అమ్మేవారా, కత్తియోధులా లేక నింజావా అనేది. ఈ రోజే శివ బ్లెస్సింగ్ సెరమనీ ఉంది. కింగ్డమ్లోని పిల్లలందరూ తమ కెరీర్ గురించి తెలుసుకోవడానికి చర్చికి చేరుకున్నారు. అక్కడ మొదట ఒక పిల్లవాడు టీచర్ దగ్గరికి వెళ్తాడు. టీచర్ అతనిపై కొన్ని మంత్రాలు చదువుతాడు. ఆ పిల్లవాడికి అకస్మాత్తుగా తన మనసులో కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. టీచర్ అతనికి ఓయ్ పిల్లవాడా, నువ్వు బ్లాక్ స్మిత్ అవుతావు అని చెప్తాడు. ఆ పిల్లవాడు చాలా సంతోషంగా తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. మెల్లిగా ఒక్కొక్కరి బ్లెస్సింగ్ పూర్తవుతుంది. ఇప్పుడు శివవంతు వస్తుంది. అతనిపై అందరికీ చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే అతని తల్లి స్వార్డ్ ప్రిన్సెస్ మరియు అతని తండ్రి చాలా శక్తివంతమైన మేజ్. అందుకే శివకు ఖచ్చితంగా అత్యుత్తమ హీరో క్లాస్ లభిస్తుందని అందరూ భావించారు. అతను ముందుకు వెళ్లడం మొదలు పెడతాడు మరియు టీచర్ మళ్లీ అతనిపై బ్లెస్సింగ్ మ్యాజిక్ ఉపయోగిస్తాడు. కానీ శివకు తన మెదడులో ఏమీ కనిపించదు. ఇది చూసి టీచర్ కూడా చాలా షాక్ అవుతాడు. కానీ అతను తర్వాత అందరికీ చెప్తాడు, శివకు ఎలాంటి క్లాస్ లేదు, అంటే ఇతను ఏకైక క్లాస్లెస్ హీరో. ఈ విషయం విని అందరూ చాలా షాక్ అవుతారు. శివ కూడా తన మనసులో లేదు, ఇది జరగకూడదు అనుకుంటాడు. ఈ జీవితంలో తను ఏదైనా చేయగలడా లేదా అనే అనుమానం శివకు వస్తుంది. తర్వాత మేం మళ్లీ శివన్ చూస్తాము. అతను కత్తి శిక్షణ తీసుకుంటున్నాడు. ఎందుకంటే అతని తల్లి ఈ ప్రపంచంలోనే ద స్వార్డ్ ప్రిన్సెస్. ఆమె చిన్నప్పటి నుంచే తన కొడుక్కి కత్తి శిక్షణ ఇస్తుంది. ఆమె కొన్నిసార్లు అతనిపై హెలికాప్టర్ షాట్లు వేసిన శివకు కత్తుల గురించి చాలా తెలుసు. అతని కుటుంబం చాలా అండగా ఉంటుంది. వారు ఓయ్ పిల్లవాడా, నువ్వు హాయిగా శిక్షణ తీసుకో, మేమను నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించము అంటారు. దాంతో శివ ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ కావాలని నిర్ణయించుకుంటాడు. అతను శిక్షణ కోసం ముందుకు వెళ్తాడు. అతను ఒక ట్రైనింగ్ గ్రౌండ్ కు చేరుకుంటాడు. అక్కడ కత్తి క్లాస్ ఉన్న 2 పిల్లలు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. వారి కదలికలు, వేగం చాలా అద్భుతంగా ఉంటాయి. శివను చూసి వారు షాక్ అవుతారు. శివ వారి దగ్గరకు వెళ్లి మాట్లాడటం మొదలు పెడతాడు. నేను కూడా మీతో కత్తి శిక్షణ చేయవచ్చా అని అడుగుతాడు. కానీ వారు స్పష్టంగా నిరాకరిస్తారు. వారిలో ఒక పిల్లవాడు, చూడు శివ, నీకు క్లాస్ లేదు, అందుకే నువ్వు కత్తి శిక్షణ అస్సలు తీసుకోలేవు అని చెప్పడం మొదలు పెడతాడు. కానీ శివకు చాలా ధైర్యం ఎక్కువ. అందుకే అతను వెంటనే వారిని 1 వర్సెస్ 1 కస్టమ్ మ్యాచ్ కి సవాల్ చేస్తాడు. ఆ పిల్లవాడు కూడా ఫ్రీ ఫైర్ లో ప్రో ప్లేయర్ కాబట్టి సవాలును అంగీకరిస్తాడు. పోరాడటానికి ముందు అతను శివతో, శివ, నీకు ప్రొటెక్షన్ మ్యాజిక్ ఉందా, అది కూడా లేదా అని అడుగుతాడు. ప్రొటెక్షన్ మ్యాజిక్ ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డకు లభిస్తుంది. కానీ శివకు అది కూడా లేదు. అయినా అతను పోరాడటానికి సిద్ధమవుతాడు. చూడు పిల్ల, పోరాడాలంటే పోరాడు అని చెబుతాడు. వారు పోరాడటం మొదలు పెడతారు. అదృష్టవశాత్తు శివకు కత్తి క్లాస్ లేకపోయినా అతనికి కత్తి పోరాటం చేయడం వచ్చు. అతను ఆ పిల్లవాడితో చాలా అద్భుతంగా పోరాడటం మొదలు పెడతాడు. ఆ పిల్లవాడి స్నేహితుడు అతను శివతో ఆడుకుంటున్నాడని అనుకుని వెనుక నుంచి అరే త్వరగా ఇతను ముగించు అని అంటాడు. కానీ ఆ పిల్లవాడు లేదు, నేను ఒక్కడనే చేయలేను, ఈ పిల్లవాడు చాలా బలవంతుడు అంటాడు. ఆ పిల్లవాడు ఒక్కడే శివతో పోరాడలేకపోతుంటాడు. అందుకే వెనుక నుంచి అతని స్నేహితుడు కూడా శివపై దాడి చేయడం మొదలు పెడతాడు. ఇంతలో శివ తన సూపర్ స్పీడ్తో అక్కడి నుంచి తప్పించుకుని ఒక్కొక్కరికి 1 ట్యాప్ కొట్టి ముగించేస్తాడు. శివ ఈ టాలెంట్ను చూసి ఆ 2 పిల్లలు షాక్ అవుతారు. వారు లేదు, నువ్వు చీటింగ్ చేశావు, మాకు రీమ్యాచ్ కావాలి అంటూ సాకులు చెప్పడం మొదలు పెడతారు. సరే, మీకు రీమ్యాచ్ కావాలంటే రండి అంటాడు శివ. అప్పుడే వెనుక నుంచి ఎర్రటి జుట్టు ఉన్న వింత పిల్లవాడు వస్తాడు. అతని క్లాస్ మిగతా వారికంటే చాలా ఉన్నతమైనది. అతను ఆ 2 పిల్లలతో మీరిప్పటికే ఓడిపోయారు, అందుకే మీరు రీమ్యాచ్కు అర్హులు కాదు అంటాడు. తర్వాత ఆ ఎర్రటి జుట్టు ఉన్న పిల్లవాడు శివ వైపు వచ్చి నువ్వు స్వార్డ్ ప్రిన్సెస్ కొడుకువా అని అడుగుతాడు. తరువాత ఆ పిల్లవాడు కూడా శివకు 1 వర్సెస్ 1 కస్టమ్ మ్యాచ్ కి సవాల్ చేస్తాడు. తరువాత శివకు తెలుస్తుంది, ఈ పిల్లవాడు మరెవరో కాదు, విలేజ్ సెక్యూరిటీ కెప్టెన్ ఇవాన్ కొడుకు. శివకు ఇవాన్ గురించి ముందే తెలుసు. అతని తండ్రి ఈ విలేజ్ లో 2వ బలమైన స్పోర్ట్స్ మ్యాన్. తన తల్లి స్వార్డ్ ప్రిన్సెస్ అని తెలియగానే ఆ పిల్లవాడు కూడా చాలా కోపంతో ఉంటాడు. తన కుటుంబం వారి కుటుంబం కంటే సుపీరియర్ అని ఎలాగైనా నిరూపించుకోవాలని అనుకుంటాడు. అందుకే అతను ముందుగా శివకు 1 వర్సెస్ 1 కస్టమ్ మ్యాచ్ కి సవాల్ చేస్తాడు.
కానీ శివకు చాలా శక్తివంతమైన పవర్ ఉంటుందని అతనికి ఎక్కడో తెలుసు. అతను, పిల్లవాడా, ఇప్పుడు నిన్ను చంపేస్తాను అంటాడు. శివ కూడా పోరాటానికి పూర్తిగా సిద్ధమవుతాడు. వారు కత్తి పోరాటం చేయడం మొదలుపెడతారు. వారిద్దరి కదలికలు చాలా వేగంగా ఉంటాయి. ఆ ఎర్రటి జుట్టున అబ్బాయికి ముందే స్వోర్డ్స్ మ్యాన్ అనే క్లాస్ ఉంది. అందుకే శివ కంటే అతనికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. వారి పోరాటం మధ్యలో శివకు అకస్మాత్తుగా ఒక ఓపెనింగ్ కనిపిస్తుంది. అందుకే అతన్ని ముగించటానికి ముందుకు వెళ్తాడు. కానీ అవకాశం చూసి అతను శివపై డబుల్ స్లాష్ ఉపయోగిస్తాడు. ఈ స్కిల్ చాలా శక్తివంతమైనది. దీని దెబ్బకు శివ చాలా గాయపడతాడు మరియు ఈ పోరాటంలో శివ ఓడిపోతాడు. తరువాత రోజు శివ తన కళ్ళు తెరిచినప్పుడు అతని సోదరి వచ్చి అతనితో కలిసి స్వోర్డ్ డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ శివ ఒక సిగ్మా బాయ్. అందుకే అతను నేరుగా ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. అతను ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసి నేరుగా తన శిక్షణ కోసం బయలుదేరతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైనా బలంగా మారాలి మరియు ఆ ఎర్రటి జుట్టున్న అబ్బాయిని మళ్లీ ఓడించాలి. శివ సోదరి శివ తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, శివకు క్లాస్ లేదు, కానీ అతను ఇంకా ఎందుకంత శిక్షణ తీసుకుంటున్నాడు అని అడుగుతుంది. అతని తల్లి శివ ఈ సమయంలో చాలా గొప్పగా శిక్షణ తీసుకుంటున్నాడని ఆమెకు వివరిస్తుంది. ఆమెను విరిగిన కత్తులు ఉన్న ఒక పెట్టె దగ్గరకు తీసుకువెళ్తుంది. అతను గత వారం చాలా శిక్షణ తీసుకున్నాడు. ఇంతలో ఆమె, అమ్మా, క్లాస్ లేని వారందరూ జీవించగలిగే ఒక ప్రపంచాన్ని సృష్టించాలనేది నా కల అంటుంది. ఈ మాట విని ఫెరా కూడా చాలా సంతోషిస్తుంది. ముందుకు వెళ్తే శివ తన శిక్షణ కొనసాగిస్తాడు. ఇంతలో వెనుక నుంచి ఒక జాంబీ వచ్చి అతనిపై దాడి చేస్తుంది. కానీ శివ సరైన సమయంలో తన డబుల్ స్లాష్ ఎబిలిటీని ఉపయోగించి దాన్ని ముగించేస్తాడు. విలేజ్ చీఫ్ను ఇక్కడికి పిలవడానికి అతను మళ్లీ తన విలేజ్ వైపు పరిగెత్తబోతున్నాడు. కానీ అప్పుడే అతనికి కొంతమంది పిల్లల అరుపులు వినిపిస్తాయి. అందుకే అతను ఫారెస్ట్ వైపు ముందుకు వెళ్తాడు. అక్కడ అతను తొంగి చూస్తే అదే ఎర్రటి జుట్టున్న అబ్బాయిపై ఒక వింత హాబ్ గాబ్లిన్ దాడి చేస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు కూడా శివలాగే ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాడు. అంతేకాక అతను కొన్ని గ్యాబ్లిన్లను ఓడించాడు కూడా. ఇంతలో ఆ పిల్లవాడు తన మిగిలిన శక్తిని ఉపయోగించి చివరకు ఆ హాబ్ గ్యాబ్లిన్ను కూడా ముగించేస్తాడు. కానీ ఇప్పుడు అతను చాలా గాయపడ్డాడు మరియు అతనిలో శక్తి కూడా లేదు. శివ నేలపై చూసినప్పుడు అతని గంగాజల్ పూర్తిగా విరిగి చెల్లాచెదురుగా పడి ఉంటుంది. అందుకే అతను మళ్లీ రివైవ్ కాలేడు. అందుకే శివ తన బ్యాగ్ నుంచి గంగాజల్ తీసి ఆ పిల్లవాడికిస్తాడు. ఇప్పుడు అతను మళ్లీ రివైవ్ అయ్యాడు. ఆ ఎర్రటి పిల్లవాడికి శివ ట్రిపుల్ స్లాష్ మ్యాజిక్ సామర్థ్యాన్ని నేర్చుకున్నాడని తెలుస్తుంది. ఈ విషయం తెలిసినప్పుడు అతను చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే శివకు నేర్పించడానికి ఏ ట్యూటర్ లేడు. వారు తమ శక్తిని కొలవడానికి మళ్లీ రీమ్యాచ్ చేయడం మొదలుపెడతారు. మొదట వారిద్దరూ ట్విన్ స్లైస్ ఉపయోగిస్తారు. శివ ఆ ట్విన్ స్లైస్ ను ఉపయోగించడం చూసి ఆ ఎర్రటి జుట్టున్న అబ్బాయి షాక్ అవుతాడు. వారు మళ్లీ ట్విన్ స్లైస్ మ్యాజిక్ ఉపయోగిస్తారు. కానీ ఈసారి అకస్మాత్తుగా శివ 3 స్లైస్ ఉపయోగిస్తాడు. దీని కారణంగా శివ ఈసారి గెలుస్తాడు. అతని 3వ స్లైస్ చాలా వేగంగా ఉండటంతో ఆ పిల్లవాడు కూడా శివశక్తిని చూసి చాలా షాక్ అవుతాడు. తర్వాత వాడు డిన్నర్ చేయడం మొదలు పెడతారు. ఇంతలో ఫెరా శివకు చెప్పడం మొదలు పెడుతుంది, నీకు తెలుసా, ఇవాన్ కొడుకు బ్రెస్టా సిటీకి వెళ్తున్నాడు. బ్రెస్టా సిటీ చాలా అద్భుతమైన నగరం. అక్కడ దేశంలోని వివిధ మూలల నుంచి కత్తి విద్య నేర్చుకోవడానికి వస్తారు. ఫెరా తన ప్రైమ్ టైంలో ఇక్కడే నేర్పించేది. ఇప్పుడు కొంతమంది స్వోర్డ్స్మెన్ ఒక బండిలో కూర్చుని సిటీ ఆఫ్ స్వోర్డ్స్ వైపు త్వరగా వెళ్లడానికి ముందుకు సాగుతారు. వారిలో శివ కూడా ఉన్నాడు. వారిలో ఇద్దరు, ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి, మాట్లాడుకోవడం మొదలు పెడతారు. వారిద్దరి క్లాసులు చాలా ఉన్నతమైనవి. వారిలో ఒకరు బార్బేరియన్ మరియు మరొకరు మరొక క్లాస్. వారిలో ఎవరు బలవంతులు అని వారు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇంతలో ఆ బండి డ్రైవర్ వారితో, అరే ఆగండి, మీలో ఎవరు బలవంతులో ఇప్పుడు తెలిసిపోతుంది అంటాడు. ముందుకు వెళ్తే అక్కడ మొత్తం ఆర్క్ గుంపు ఉంటుంది. అందరూ ఆ దృశ్యాన్ని చూసి చాలా భయపడతారు. అంతేకాక అక్కడ కేవలం ఆర్క్లు మాత్రమే కాకుండా కింగ్ ఆఫ్ ఆర్క్స్ కూడా ఉంటుంది. వారిలో ఒక పిల్లవాడు చాలా భయపడతాడు. అందుకే అతను స్వోర్డ్స్ మ్యాన్స్తో, నన్ను రక్షించండి అని అంటాడు. కానీ ఆ స్వోర్డ్స్ మ్యాన్ చాలా భయపడతాడు. అందుకే అతను నేరుగా బండి వదిలి తన ప్రాణాలను రక్షించుకోవటానికి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంతలో ఆ అమ్మాయి కూడా అక్కడి నుంచి పారిపోతుంది. డ్రైవర్ తన మనసులో తనకు క్లాస్ లేదు మరియు వారిని రక్షించడానికి ఎవరూ రారు అని అనుకుంటాడు. అందుకే అతను యూటర్న్ తీసుకోవాలని ఆలోచిస్తాడు. కానీ అప్పుడే ఒక పిల్లవాడు అక్కడికి వస్తాడు. ఇతను మరెవరో కాదు, శివ. అతను ముందుకు పరిగెత్తడం మొదలు పెడతాడు మరియు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రతి ఆర్ట్ మాన్స్టర్ను ఓడించడం మొదలు పెడతాడు. అతని వేగం ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాక అతను బ్లాంక్ డాష్ అనే అద్భుతమైన మ్యాజికల్ ఎబిలిటీని ఉపయోగిస్తాడు. కానీ అప్పుడే ఆర్క్ సైన్యం అతన్ని 4 వైపుల నుంచి చుట్టుముడుతుంది. ఇంతలో శివ తన అత్యంత శక్తివంతమైన మ్యాజిక్ ను ఉపయోగిస్తాడు. దాని పేరు బ్లేడ్ డాన్స్.
దీన్ని స్వార్డ్ ప్రిన్సెస్ మాత్రమే తన రోజుల్లో ఉపయోగించగలిగేది. ఆ బండి డ్రైవర్ కూడా ఈ విషయం చూసి చాలా షాక్ అవుతాడు. ఒక పిల్లవాడు స్వార్డ్ ప్రిన్సెస్ మ్యాజికల్ ఎబిలిటీని ఎలా ఉపయోగించగలుగుతున్నాడు అని. కానీ అప్పుడే శివ అక్కడితో ఆగడు. అతను ముందుగా గాలిలోకి ఎత్తుగా ఎగురుతాడు మరియు ఒకే షాట్లో కింగ్ ఆఫ్ ఆర్క్స్ ను ముగించేస్తాడు. అతను మళ్లీ ఆ డ్రైవర్ వైపు వచ్చి, ఇప్పుడు దారి క్లియర్ అయింది, మనం సిటీ ఆఫ్ స్వోర్డ్ వైపు ముందుకు వెళ్ళవచ్చా అని అడుగుతాడు. శివ ఈ శక్తిని చూసి ఆ పిల్లలు కూడా చాలా షాక్ అవుతారు. మీరు ఇప్పటికే చాలా బలమైన స్వోర్డ్స్మెన్, మీ క్లాస్ ఏంటి అని అడుగుతారు. నా క్లాస్ క్లాస్లెస్. అది అసాధ్యం. మనం 5 సంవత్సరాల క్రితం కథను చూస్తాము. శివకు క్లాస్ ఇన్ఎగ్జిస్ట్ ఉన్నా అతను శిక్షణ తీసుకోవడం అస్సలు మానడు. అతను ట్విన్/మ్యాజిక్ ఉపయోగిస్తాడు. అతని తల్లి కూడా ఇది చూసి చాలా షాక్ అవుతుంది. తన కొడుకుకు క్లాస్ లేకపోయినా అతను 2/మ్యాజికల్ ఎబిలిటీని ఉపయోగించగలుగుతున్నాడు. ఆ రోజు నుంచే శివ తన తల్లి నుంచి ప్రతి టిప్స్ ట్రిక్స్ ను తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు మనం మళ్లీ వర్తమానంలోకి వస్తాము. శివ చివరకు ద సిటీ ఆఫ్ స్వోర్డ్స్ అంటే తన గమ్యాన్ని చేరుకుంటాడు. అక్కడ ఆ డ్రైవర్ అతనికి ఈ నగరంలోనే దేశ విదేశాల నుంచి ప్రజలు కత్తి విద్య నేర్చుకోవటానికి వస్తారు అని చెప్తాడు. ఆ నగరం నిజంగా చాలా పెద్దది. ఇప్పుడు శివ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ డ్రైవర్ అతనికి ఇక్కడ జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఇక్కడ చాలా శక్తివంతమైన స్వోర్డ్స్మెన్ ఉన్నారు మీలాగే. నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా అని అంటాడు. లేదు, నేను కేవలం ఒక డ్రైవర్ని. లేదు, మీరు ఒక స్వోర్డ్స్మెన్ అని నాకు తెలుసు. తర్వాత ఆ డ్రైవర్ తను కేవలం పార్ట్ టైం కోసం డ్రైవర్గా ఉన్నానని చెబుతాడు. అంతేకాక అతని ఫుల్ టైం జాబ్ ఒక హోలీ నైట్. ఇది చూసి శివ కూడా చాలా షాక్ అవుతాడు. వెళ్తూ వెళ్తూ ఆ డ్రైవర్, నువ్వు ఈ టౌన్లో నీ ప్రయాణాన్ని ప్రారంభించాలంటే ముందుగా ఒక గిల్డ్ను వెతకాలి. జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఇక్కడ చాలా చెడ్డ గిల్డులు కూడా ఉన్నాయి అని చెబుతాడు. ఇప్పుడు శివ గిల్డ్ను వెతకటానికి టౌన్లో బయలుదేరుతాడు. అక్కడ అతనికి చాలా అద్భుతమైన గిల్డ్లు కనిపిస్తాయి. వాటిలో కొన్ని గిళ్ళు చాలా ప్రమాదకరమైనవి, మరికొన్ని మామూలుగా ఉంటాయి. అతను ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. అప్పుడే వెనుక నుంచి ఒక వింత అమ్మాయి శివకు ధప్పా చేయటానికి వస్తుంది. కానీ శివ చూడకుండానే ఆమెను డాడ్ చేస్తాడు. తర్వాత వారు ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. అయ్యో, నాకు దెబ్బ తగిలింది, నువ్వు నా గిల్లో చేరాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అరే అమ్మాయి, నీ పేరేంటి? నా పేరు లీలియా. త్వరగా ఈ కాంట్రాక్ట్ను సైన్ చేయి, తద్వారా నువ్వు మా గిల్లో చేరవచ్చు. ఆ అమ్మాయి శివకు చాలా శక్తివంతమైన పవర్ ఉందని అనుకుంటుంది. కానీ శివకు ఇందులో అస్సలు ఆసక్తి ఉండదు. అందుకే అతను ఆమె గిల్లో చేరడానికి ఆమె ముఖం మీదే నిరాకరిస్తాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది మరియు నువ్వు నా గిల్లో చేరితే నువ్వు నాతో డేట్కు రావచ్చు అని చెబుతుంది. నిజం చెప్పాలంటే నాకు నీపై 0 ఆసక్తి ఉంది. నువ్వు చాలా మొరటుగా ఉన్నావు. ఎవరికైనా ఇంత అహంకారం ఎలా ఉండగలదు? శివ ఆమెతో, చూడు, నా సమయాన్ని వృధా చేయకు మరియు ఈ టౌన్లో అత్యంత ప్రమాదకరమైన గిల్డ్ ఏంటో నాకు చెప్పు అని చెప్పడం మొదలు పెడతాడు. నువ్వు నా గిల్డ్లో చేరకపోతే బహుశా అత్యంత ప్రమాదకరమైన గిల్డ్ బ్లాక్ బ్లేడ్ అయి ఉండవచ్చు. ఇప్పుడు శివ బ్లాక్ బ్లేడ్ గిల్డ్ను వెతకడానికి ముందుకు వెళ్లడం మొదలు పెడతాడు. చివరకు అతను బ్లాక్ బ్లేడ్ గిల్డ్ దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ అతను ఒక సోల్జర్ను కలుస్తాడు. ఏ పిల్లవాడా, నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? నేను బ్లాక్ బ్లేడ్ గిల్డ్లో చేరాలి. దీనికోసం నువ్వు ముందుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వాలి. ఇప్పుడు శివ చివరకు గిల్డ్ లోపలికి వస్తాడు. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వటానికి చాలా పొడవైన లైన్ ఉంటుంది. చివరకు అతని వంతు వస్తుంది. అతను ముందుకు వెళ్లి రిసెప్షనిస్ట్తో మాట్లాడటం మొదలు పెడతాడు. ఆమె అతనితో, సరే, నీ పేరు శివ, కానీ నీ క్లాస్ ఏంటి అని అడుగుతుంది. నా క్లాస్? నేను ఒక క్లాస్లెస్. నువ్వు క్లాస్లెస్సా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది. ఆమె మరియు మిగతా వారు అతనిపై బిగ్గరగా నవ్వడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ టౌన్లో క్లాస్లెస్ అయిన ప్రతి ఒక్కరిని చెత్త కంటే హీనంగా చూస్తారు. కానీ శివ ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అరే, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కానీ అప్పుడే వెనుక నుంచి కొంతమంది ఏ ర్యాంక్ పార్టీ వస్తుంది. వారిని చూసి అందరూ చాలా ఎక్సైట్మెంట్కు లోనవుతారు. ఎందుకంటే ఈ టౌన్ గిల్డ్లలో ఏ ర్యాంకు చేరుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్లాక్ బ్లేడ్ గిల్డ్ రిసెప్షనిస్ట్ శివ రెజ్యూమెను అతని ముఖం ముందే చించివేస్తుంది మరియు అతనికి మరొక గిల్డ్లో ప్రయత్నించు అని చెబుతుంది. ఇప్పుడు శివ ఒక గిల్డ్లో చేరడానికి అక్కడ తిరగడం మొదలు పెడతాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ అతనిని అవమానిస్తారు. ఇంత అవమానం జరిగిన తర్వాత అతను చాలా అలసిపోతాడు. అతను ఒకచోట ప్రశాంతంగా కూర్చుని తాను తరువాత ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి తన జేబులో ఒక లెటర్ కనిపిస్తుంది. దీన్ని మరెవరో కాదు, అతని తల్లే అతనికిచ్చింది. అది ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్. దీన్ని పొందిన తర్వాత శివ నేరుగా తన తల్లి గిల్డ్లో చేరతాడు. అందుకే
అతను తన తల్లి ఇచ్చిన లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఉపయోగించాలని అనుకుంటాడు. కానీ వెనుక నుంచి మళ్లీ లీలియా అక్కడికి వస్తుంది. ఆమె అతనితో, సరే నువ్వు చివరికి ఏం నిర్ణయించుకున్నావు అని చెప్పడం మొదలుపెడుతుంది. నేనింకా నిరాకరిస్తున్నాను. శివ తన తల్లి పాత గిల్డ్ను వెతకటానికి ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. కాని లీలియా ఇంకా అతనిని వదిలిపెట్టదు మరియు అతనిని అనుసరించడం మొదలుపెడుతుంది. అతని ముందు మోకరిల్లి క్షమాపణ కూడా అడుగుతుంది మరియు దయచేసి ఒక్కసారి మా గిల్డ్లో చేరండి అని అడుగుతుంది. నువ్వు నా గిల్డ్లో చేరడానికి అంగీకరిస్తే నేను నీతో ప్లాట్ డివైడ్ చేసుకుంటాను. కాని ఆమె తన కళ్ల ముందు చూసినప్పుడు శివ అక్కడ్నుంచి మాయమైపోతాడు. అయ్యో, అతను ఎంత పొగరుబోతు మనిషి అంటుంది. అతను ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. చివరకు అతను తన లొకేషన్కు చేరుకుంటాడు. ఎందుకంటే అతను గూగుల్ మ్యాప్స్ ఉపయోగించాడు. కాని అతనికి తన తల్లి పాత గిల్డ్ ఇంకా కనిపించదు. కాని వెనుక నుంచి మళ్లీ లీలియా అక్కడికి వస్తుంది. ఆమె అతనితో, నువ్వు నీ మనసు మార్చుకున్నావని అనుకుంటున్నాను. ముందు చూడు, అది మరెవరి గిల్డ్ కాదు, నా గిల్డ్ అని చెబుతుంది. ఈ విషయం చూసి శివ కూడా చాలా సంతోషిస్తాడు. అతను, అరే వావ్, ఇది చాలా పెద్దది అంటాడు. అవును, నీ కత్తి కంటే ఇది చాలా పెద్దది కదా అని అంటుంది. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె మళ్లీ అతనితో, నువ్వు ఒక్కసారి మా గిల్డ్లో చేరగలవా అని చెప్పడం మొదలుపెడుతుంది. కాని శివ మళ్లీ ఆమెను నిరాకరిస్తాడు. ఆమె వారి గిల్డ్ పేరు డ్రాగన్ ఫాంగ్ అని అతనికి చెప్పడం మొదలుపెడుతుంది. ఈ పేరు వినగానే అతని మెదడులో బల్బు వెలుగుతుంది మరియు అతనికి తన తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. శివ, నా పాత గిల్డ్ చాలా పెద్దది మరియు దాని పేరు బహుశా డ్రాగన్ ఫాంగ్. ఈ మాట వినగానే అతను చాలా షాక్ అవుతాడు. చివరకు అతను లీలియా మాట వింటాడు. ఎందుకంటే లీలియా గిల్డ్ అతని తల్లి గిల్డ్ కూడా. ఇప్పుడు అతను కాంట్రాక్ట్ను సైన్ చేయడానికి అంగీకరిస్తాడు. లీలియా ముందుగా అతనిని తన గిల్డ్ హాల్కు తీసుకువెళ్తుంది. అక్కడ అతను గిల్డ్ లీడర్ను కలుస్తాడు. అతని పేరు డ్యూయల్ స్వార్డ్ కింగ్. అతను తన ప్రైమ్ టైంలో చాలా గొప్ప వ్యక్తి. కాని ఇప్పుడు అతని పతనం నడుస్తోంది. ఎందుకంటే అతని ఒక చెయ్యి తెగినప్పటి నుండి అతను అన్ని పనులు చేయడం మానేశాడు. కాని అప్పుడే లీలియా తన తండ్రి దగ్గరకు వెళ్లి, డాడ్, ఇతను ఒక కొత్త సాహసి మరియు ఇతను మా గిల్డ్లో చేరడానికి అంగీకరించాడు అని చెబుతుంది. కాని ఇప్పుడు అతని తండ్రి దేనిని నమ్మడు. అందుకే అతను మౌనంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. లీలియా తన తండ్రి గురించి శివకు చెప్పడం మొదలుపెడుతుంది. అతను తన ప్రైమ్ టైంలో చాలా గొప్ప స్వార్డ్ కింగ్ అని, అంతేకాక ప్రజలు అతనిని 2 కత్తుల యజమాని అని కూడా పిలిచేవారు. కాని ఇప్పుడు అతని పతనం నడుస్తోంది మరియు ఈ గిల్డ్ యొక్క పతనం కూడా నడుస్తోంది. అందుకే అతని జీవితంలో అంతా చాలా చెత్తగా జరుగుతోంది. కాని నువ్వు వచ్చిన తర్వాత అంతా మారిపోతుందని నాకు తెలుసు. ఇప్పుడు శివ కూడా చాలా ఎక్సైట్మెంట్కు లోనవుతాడు. ఎందుకంటే అతనికి చివరకు ఒక గిల్డ్ దొరికింది. ఇప్పుడు వారు చివరకు కాంట్రాక్ట్ తయారు చేయడం మొదలుపెడతారు. లీలియా అతని కాంట్రాక్ట్ను చదవడం మొదలుపెడుతుంది. సరే, నీ పేరు శివ. నువ్వు నీ క్లాస్లో క్లాస్లెస్ అని రాసావా? ఇది ఎలాంటి జోక్? ఇది జోక్ కాదు, ఇది నిజం. నా క్లాస్లెస్. నీకు నమ్మకం లేకపోతే ఇది చూడు, ఇది నా డాక్యుమెంట్ కూడా. ఇప్పుడు లీలియా చాలా కోపంగా ఉంటుంది. ఆమె మౌనంగా నిలబడి ముందుగా అక్కడ్నుంచి ఒక కత్తిని తీస్తుంది. ఏంటి, నువ్వు ఒక క్లాస్లెస్సా? నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? మరియు అవును, నీలో అంత అహంకారం ఎందుకు నిండి ఉంది? నాలో ఎలాంటి అహంకారం లేదు. నువ్వు మా గిల్డ్ను నాశనం చేస్తావు. చివరికి మనం ఎక్కడికి వెళ్తాము? శివ క్లాస్లెస్ అని లీలియాకు తెలిసినప్పుడు ఆమె పూర్తిగా భయాందోళనకు గురవుతుంది. తాను ఏం చెయ్యాలి అని ఆమె అర్థం చేసుకోవాలి. కాని అప్పుడే వెనుక నుంచి ఒక క్యూటీ అమ్మాయి వస్తుంది మరియు లీలియా, అసలు ఏం గందరగోళం జరిగింది అని అడుగుతుంది. రైనర్, అనర్థం జరిగింది. నేను చాలా కష్టపడి ఒక మెంబర్ను సైన్ చేశాను. కాని ఈ నల్లా క్లాస్లెస్ అని తేలింది. ఏంటి, క్లాస్లెస్సా? ఇతను ఆ వ్యక్తి కాదా? అవును, నువ్వు అతనే అని నాకు తెలుసు. కాని నువ్వెవరు? నువ్వు నన్ను ఇంత త్వరగా మర్చిపోయావా? మనం కలిసి స్వోర్డ్ ఫైట్ కూడా చేశాం. లేదు, నిన్ను నేను ఇప్పటివరకు చూడలేదు. మరియు ఇంత అందమైన అమ్మాయిని నేను నా జీవితంలో చూడలేదు. నాతో జోక్ చేయకు. అవును, కానీ నీ హెయిర్ కలర్ నా పాత స్నేహితుడితో సరిపోలుతుంది. అతను బహుశా ఇవాన్ కొడుకు. ఇవాన్కు కొడుకు కాదు, కేవలం ఒకే ఒక కూతురు. అంటే ఈ అమ్మాయి మరెవరో కాదు, శివ ఇంతకుముందు స్వోర్డ్ ఫైట్ చేసిన అమ్మాయే. అతను ఆమెతో, అవును, నువ్వు చాలా అందంగా మారావు. మరియు అవును, నీ మౌంటైన్స్ కూడా మౌంట్ ఫూజీగా మారాయి అని అంటాడు. దాని తర్వాత వారు ఒకరికొకరు మళ్లీ 1 వర్సెస్ 1 చేయటానికి సవాల్ చేసుకుంటారు. ఎందుకంటే వారు ఎలాగైనా ఒకరితో ఒకరు పోరాడాలనుకున్నారు. ఎందుకంటే రైనర్కు శివ చాలా బలంగా ఉన్నాడని ఎక్కడో తెలుసు. అంతేకాక అతనికి క్లాస్ లేకపోయినా అతను చాలా బలవంతుడు. దాని తర్వాత వారు ట్రైనింగ్ గ్రౌండ్కు వెళ్తారు. లీలియా రైనర్తో, శివ నిజంగా అంత బలంగా ఉన్నాడా లేదా
అని అడుగుతుంది. ఎందుకంటే అతనికి క్లాస్ లేదు, కానీ రైనర్ అతడు చాలా బలవంతుడు అని ఆమెకు చెప్తుంది. ఇప్పుడు వారిద్దరి యుద్ధం మొదలవుతుంది. ముందుగా రైనర్ శివపై ట్విన్ / మ్యాజిక్ ఉపయోగిస్తుంది. కానీ శివ తన మనసులో నేను దీన్ని సులభంగా నలిఫై చేస్తాను అని అనుకుంటాడు. కానీ రైనర్ దాడి నేరుగా శివకు తగులుతుంది. అతను ఆమెతో నేను దీన్ని ఎందుకు నలిఫై చేయలేకపోయాను అని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా బలంగా మారాను. రైనర్ చాలా శిక్షణ తీసుకుందని మరియు ఇప్పుడు ఆమె చాలా బలంగా మారిందని మనకు తెలుస్తుంది. అంతేకాక ఆమె ఉపయోగించే కత్తి కూడా చాలా శక్తివంతమైనది. అంతేకాక దాని బరువు చాలా ప్రమాదకరమైనది. అందుకే ఆమె ఆగకుండా శివపై దాడి చేయడం మొదలుపెడుతుంది. కానీ ఇప్పుడు శివకు తాను డిఫెన్స్తో ఆడినా చనిపోతానని తెలుస్తుంది. అందుకే అతను ముందుగా రైనర్ నుంచి దూరంగా ఉండి తన వ్యూహాన్ని తయారు చేయడం మొదలుపెడతాడు. కానీ రైనర్ ఆగకుండా శివపై చార్జ్ చేస్తుంది మరియు అతన్ని ముగించేస్తుంది. కానీ తరువాత అతనికి తెలుస్తుంది అది కేవలం శివ షాడో క్లోన్. శివ ఈ కొత్త సామర్థ్యాన్ని చూసి రైనర్ చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన సుప్రీం లెవెల్ మ్యాజిక్. దీన్ని చాలా హై లెవెల్ సాహసికులు మాత్రమే ఉపయోగించగలుగుతారు. ముందుకు ఆమె అతనిపై దాడి చేయడం మొదలుపెడుతుంది. కానీ శివ చాలా తేలికగా ఆమె దాడిని డాడ్జ్ చేయడం మొదలుపెడతాడు. మరియు పదే పదే తన షాడో క్లోన్లను సృష్టించి శివకు చక్మా ఇస్తాడు. అతని దాడి రైనర్ పై ఇంకా తగల్లేదని అతనికి తెలుస్తుంది. ఎందుకంటే ఆమెకు ప్రొటెక్షన్ మ్యాజిక్ కూడా ఉంది. అందుకే అతను తన తల్లి నేర్పిన ఒక కొత్త స్కిల్ ను ఉపయోగించి ఆమెను నేరుగా ముగించేస్తాడు. మరియు ఈసారి శివ మళ్లీ గెలుస్తాడు. ఇంతలో రైనర్ ఏడవడం మొదలుపెడుతుంది మరియు ఇప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లీలియా మరియు శివ మాట్లాడుకోవడం మొదలుపెడతాడు. తర్వాత లీలియా శివకు రైనర్ బ్యాక్ స్టోరీని చెబుతుంది. ఆమె ఈ గిల్డ్లో చేరడానికి చాలా కష్టపడింది. దాని తర్వాత ఆమె శివకు వారి గిల్డ్ ఈసారి చాలా అప్పుల్లో ఉందని కూడా చెప్తుంది. కానీ వచ్చే వారం కొన్ని గిల్డ్ పోటీలు జరగబోతున్నాయి. అందులో గెలిచిన వారికి ప్రైజ్ పూల్గా చాలా డబ్బు లభిస్తుంది. కానీ ఇప్పుడు వారి గిల్డ్లో కేవలం 3 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు మరియు గిల్డ్ పోటీ 5 వర్సెస్ 5 ఉంటుంది. అందుకే వారికి గెలవడానికి ఎలాంటి అవకాశాలు లేవు. కానీ శివ ఈ విషయం విని చాలా ఎక్సైట్మెంట్కు లోనవుతాడు. శివ ఈ ఉత్సాహాన్ని చూసి లీలియా తండ్రి కూడా చాలా సంతోషిస్తాడు. శివ నిద్రలేచి తన తల్లి గిల్డ్లో చేరానని నమ్మలేకపోతాడు. కానీ అతను చాలా సంతోషిస్తాడు. మనం రైనర్ మరియు లిలియాను చూస్తాం. శివ కూడా వారి దగ్గరకు వస్తాడు. లిలియా శివను చూసి చాలా సంతోషిస్తుంది. మిస్టర్ శివ, మీరు సరిగ్గా నిద్రపోయారా అని అడుగుతుంది. అవును, నాకు చాలా మంచి నిద్ర వచ్చింది అని అంటాడు. వారు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. కానీ రైనర్ ఇప్పటికీ గత విషయం గురించి చాలా కోపంగా ఉందని శివ గమనిస్తాడు. కానీ లిలియా చాలా ఎక్సైట్మెంట్తో ఉంటుంది. ఎందుకంటే చివరకు డ్రాగన్ ఫాంగుకు 3 సభ్యులు వచ్చారు. అందుకే వారు గిల్డ్ పోటీలో చేరడానికి అర్హత సాధించారు. రాబోయే వారంలో జరగబోయే గిల్డ్ టోర్నమెంట్లో తాము చివరకు సైనప్ చేయబోతున్నామని ఆమె వారికి చెప్పడం ప్రారంభిస్తుంది. వారు కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు. లిలియా గిల్డ్ పోటీ గురించి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వారు పొరపాటున గిల్డ్ పోటీలో గెలిస్తే వారికి చాలా డబ్బు లభిస్తుంది. ఆ తర్వాత లిలియా గిల్డ్ పోటీకి సంబంధించిన కొన్ని నియమాల గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. ప్రతి మ్యాచ్ 5 వ్యతిరేకంగా 5. ప్రతి సభ్యుడు వేరే గిల్డ్ సభ్యుడితో పోరాడాలి. కానీ ఇప్పుడు డ్రాగన్ ఫాంగుకు కేవలం 3 సభ్యులు మాత్రమే ఉన్నారు. అందుకే వారు 2 వ్యతిరేకంగా 1గా పోరాడాలి. అప్పుడు వారు కొంచెం భయపడతారు. కానీ లిలియా వారిని ప్రోత్సహిస్తూ ఎలా అయినా మనం గెలుస్తాం, ఎందుకంటే మన దగ్గర 2 B ర్యాంక్ సైనికులు ఉన్నారు, నేను మరియు రైనర్. అప్పుడు శివ అడుగుతాడు, అసలు ఈ ర్యాంక్ అంటే ఏమిటి? నీకు ర్యాంక్ గురించి తెలీదా? ఆ తర్వాత వివరించడం మొదలుపెడుతుంది. ఏ ర్యాంక్ అత్యంత ప్రమాదకరం. B, C, D. రైనర్ మరియు లిలియా ఇప్పటికే B ర్యాంక్. కానీ శివ రైనర్ను ఓడించాడు కాబట్టి బహుశా అతను కూడా B ర్యాంక్ అయి ఉండవచ్చు. వారు ఇది విని కొంచెం ఉత్సాహపడతారు. కానీ ఏ ర్యాంక్ నిజంగా ప్రమాదకరం. లిలియా చెప్తుంది, 500 స్వోర్డ్స్మెన్లో కేవలం 20 మంది మాత్రమే ఏ ర్యాంక్ అందుకున్నారు. తర్వాత లిలియా తన తదుపరి మ్యాచ్ ఎవరితో ఉందో తెలుసుకోవడానికి వెళ్తుంది. రైనర్ కూడా వెళ్లబోతుంటే శివ ఆమెను ఆపి మాట్లాడతాడు. రైనర్, నువ్వింకా కోపంగా ఉన్నావా? నేనెందుకు కోపంగా ఉంటాను అని రైనర్ అంటుంది. అప్పుడు శివ ఆమె చేయి పట్టుకుని అడుగుతాడు, నీ దగ్గర బలంతో పాటు ఇంకేం బహుమతి ఉంది? నా దగ్గర గాడ్స్ ఎబిలిటీ ఉంది. దానివల్ల నాపై పడే నష్టం తక్కువ అవుతుంది. ఇది విని శివ చాలా షాక్ అవుతాడు. నువ్విది నాకు నేర్పించగలవా అని అడుగుతాడు. దానికి నన్ను కొట్టాలి అని రైనర్ అంటుంది. కానీ రైనర్ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఈ ప్రపంచంలో బహుమతులు గ్యాడస్ ఇచ్చే వరాలు మాత్రమే అని ఆమె అనుకుంటుంది. కానీ శివ చెబుతాడు, నువ్వు నా ట్విన్స్ బ్లేడ్, షాడో మ్యాజిక్ అన్నీ చూశావు. ఇవి నాకు లభించిన బహుమతులు కాదు, ఇవన్నీ నేనే శిక్షణతో సృష్టించుకున్నా. ఇలా రైనర్ కూడా అంగీకరిస్తుంది.
తర్వాత వారు ట్రైనింగ్ గ్రౌండ్కు చేరుతారు. రైనర్ ముందుగా తన భారీ స్వోర్డ్ను శివకిస్తుంది. దీన్ని జాగ్రత్తగా వాడాలి. ఇది సాధారణ స్వోర్డ్ కన్నా 5 రెట్లు ఎక్కువ బరువు. కానీ శివ దాన్ని చాలా తేలికగా ఎత్తేస్తాడు. ఇది చూసి రైనర్ షాక్ అయి, నీ దగ్గర బలమైన పవర్ కూడా ఉందా అని అడుగుతుంది. లేదు, నాకలాంటి గిఫ్ట్ లేదు అని శివ అంటాడు. కొద్దిసేపటికి ఆమె శివను కొట్టడానికి సిద్ధమవుతుంది. అప్పుడు శివ రైనర్ని చూస్తూ, నేను నా స్వగ్రామంలోని అమ్మాయిని ఇక్కడ చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటాడు. ఇది విని రైనర్ సిగ్గుపడి శివని కొట్టడం మొదలుపెడుతుంది. అప్పుడే లిలియా పరుగెత్తుకుంటూ వస్తుంది. మన పోరాటం ఎవరితో ఉందో తెలిసింది. రైనర్, ఎవరితో? లిలియా, వారు నెంబర్ 1 గిల్డ్, బ్లాక్ బ్లేడ్. వారి దగ్గర 8 A ర్యాంక్ వారియర్లు ఉన్నారట. వారి లీడర్ జార్జ్ నెంబర్ 1 చీటర్. రైనర్ శివను కొట్టడం చూసి లిలియా, నువ్వు కోపంలో చేశావని అర్థమవుతోంది అని అంటుంది. శివ లేచి, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం చేయాలి అని చెబుతాడు. లిలియా, నువ్వు ఇంకా భోజనం చేసేందుకు రెడీగా ఉన్నావా? ముందు నువ్వు హోలీ మ్యాజిక్ వాడాలి అని అంటుంది. చివరకు ఆ రోజు వస్తుంది, అంటే గిల్డ్ ఛాంపియన్షిప్. వారంతా అక్కడికి చేరుకుంటారు. గిల్డ్ టోర్నమెంట్లు జరిగే ఆ స్థలాన్ని శివ కూడా చివరకు చూస్తాడు. ఈ రోజు మ్యాచ్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే డ్రాగన్ ఫాంగ్ మరియు బ్లాక్ బ్లేడ్ గురించి. ఈ రోజు మ్యాచ్ నెంబర్ 1 గిల్డ్ మరియు నెంబర్ లాస్ట్ గిల్డ్ మధ్య జరగబోతోందని నీకు తెలుసా అని అంటారు. అవును, నాకు ముందే తెలుసు, బ్లాక్ బ్లేడ్ మాత్రమే గెలుస్తుంది అని అంటారు. ఈ మాట విని లిలియాకు అస్సలు నచ్చదు. అందరూ బ్లాక్ బ్లేడ్ పై పందెం వేస్తున్నారు, అంటే ఈ ప్రపంచంలో కూడా ప్రజలు డ్రీమ్ 11ను ఉపయోగిస్తున్నారు. ఈ రోజు మ్యాచ్లో డ్రాగన్ ఫాంగ్ గెలుస్తుందని ఎవరూ నమ్మరు. ఈ ప్రపంచంలో పందెం కూడా వేస్తారని నీకు తెలీదా? మనము గెలుస్తామని ఎవరూ నమ్మడం లేదు, మరియు అందరూ తమ ప్రైజ్ మనీని బ్లాక్ బ్లేడ్ పై పెట్టారు. అంటే మనం పొరపాటున గెలిస్తే మనకు రెట్టింపు ప్రైజ్ పూల్ లభించవచ్చు అని లిలియా శివతో చెప్పడం ప్రారంభిస్తుంది. కానీ ఇది జరగడం చాలా అసాధ్యం. ఎందుకంటే బ్లాక్ బ్లేడ్ గిల్డ్లో దాదాపు 8 A ర్యాంక్ సభ్యులు ఉన్నారు, మరియు వారిలో ప్రతి ఒక్కరూ చాలా శక్తివంతులు. వారి బాస్ జార్జ్ కూడా చాలా ప్రమాదకరం. లిలియా చాలా కోపంలో ఉంటుంది. అప్పుడే వెనుక నుండి బ్లాక్ బ్లేడ్ బాస్ జార్జ్ వచ్చి లిలియాతో, వావ్ పిల్ల, నువ్వు నీ గిల్డ్ను పునరుద్ధరించడానికి ఇక్కడికి వచ్చావని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇవి చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. శివ కూడా అతన్ని చూసి అర్థం చేసుకుంటాడు. లిలియా మరియు జార్జ్ మాట్లాడుకోవటం ప్రారంభిస్తారు. నువ్వు చాలా బాగా చేస్తున్నావు, కానీ నా గిల్డ్ నిన్ను నలిపివేస్తుంది అని జార్జ్ అంటాడు. జార్జ్ ఒక నెంబర్ చీటర్ అని రైనర్ శివకు చెప్తుంది. అప్పుడే జార్జ్ లిలియాతో, పట్టించుకోకు, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే నువ్వు నీ పేరును ఉపసంహరించుకోవచ్చు కదా అని అంటాడు. ఈ మాట విని ఆమె చాలా షాక్ అవుతుంది. ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ను డ్రాగన్ ఫాంగ్ వర్సెస్ బ్లాక్ బ్లేడ్ గా కావాలనే పెట్టడం జార్జ్ పన్నాగం అని తర్వాత మనకు తెలుస్తుంది. అందుకే అతను నవ్వడం ప్రారంభిస్తాడు. మనం గెలుస్తామని నాకు తెలుసు, కానీ నువ్వు చాలా ధైర్యవంతుడివి. ఈ మ్యాచ్కు నీకు బెస్ట్ ఆఫ్ లక్ అని అంటాడు, మరియు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లిలియా చాలా భయపడుతుంది, ఎందుకంటే బ్లాక్ బ్లేడ్ గిల్డ్లో దాదాపు 8 A ర్యాంక్ సభ్యులు ఉన్నారు, మరియు వారిలో ప్రతి ఒక్కరూ చాలా ప్రమాదకరంగా ఉంటారు. పైగా ఈ గిల్డ్ ఈ కింగ్డమ్లో నెంబర్ 1 గిల్డ్. చివరకు మ్యాచ్ ప్రారంభమవుతుంది, మరియు ప్రజలందరూ చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. అప్పుడే అనౌన్స్ చేస్తారు, ఈ రోజు మ్యాచ్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు మ్యాచ్ డ్రాగన్ ఫాంగ్ వర్సెస్ బ్లాక్ బ్లేడ్ మధ్య జరగబోతోంది. బ్లాక్ బ్లేడ్ మాత్రమే గెలుస్తుంది, బ్లాక్ బ్లేడ్ మాత్రమే గెలుస్తుంది, బ్లాక్ బ్లేడ్ అని అంటారు. అనౌన్సర్ ముందుగా పాల్గొనే వారి పేర్లను ప్రకటిస్తుంది. ముందుగా A ర్యాంక్లో ఉన్న బ్లాక్ బ్లేడ్ ఫెన్సర్ వస్తాడు. ఆ తర్వాత అనౌన్సర్, మరి ఇప్పుడు రాబోతున్నారు డ్రాగన్ ఫాంగ్ నుండి శివ. అతని క్లాస్ ఏంటి? క్లాస్లెస్ అని అంటుంది. శివ క్లాస్లెస్ అని విన్నప్పుడు అందరూ చాలా షాక్ అవుతారు, ఎందుకంటే టోర్నమెంట్లో క్లాస్లెస్ ఉండటం సాధారణ విషయం కాదు. మరోవైపు ఆ ఫెన్సర్ చాలా అహంకారంతో ఉంటాడు. అయ్యో దేవుడా, ఈ డ్రాగన్ ఫాంగ్ వాళ్ళు ఎంత నూబులు! నేను ఒక A ర్యాంక్లో ఉన్నాను, మరియు నాతో పోరాడటానికి ఒక క్లాస్లెస్ను పంపారు. నేను అతన్ని ముగించేస్తాను. ఆ అమ్మాయిలతో పోరాడితే బాగుండేది అని అతను మనసులో అనుకుంటాడు. చివరకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫెన్సర్ వెంటనే బ్లింక్ డాష్ ప్లస్ క్రిటికల్ థ్రస్ట్ ప్రయోజనం తీసుకుని శివపై దాడి చేస్తాడు. కానీ అది నిజమైన శివ కాదు, అది షాడో క్లోన్. అతను ఒక్కొక్కటిగా క్లోన్లపై దాడి చేస్తూ పానిక్ అవుతాడు. ఒక్కసారి ఓపెనింగ్ వచ్చిన వెంటనే శివ నేరుగా అతని కడుపుపై గుద్దిపెట్టి ఫినిష్ చేస్తాడు. ఏంటి, ఇంతేనా అని శివ మనసులో అనుకుంటాడు. ప్రేక్షకులు షాక్. రైనర్, అతను ఏ ర్యాంక్ను ఇంత ఈజీగా ఓడించాడు? శివ ఇంకా మ్యాచ్లు గెలవాలి. అతను తర్వాతి సభ్యుణ్ణి కూడా అంతం చేస్తాడు. మూడో వ్యక్తి షీల్డ్ యూజర్. ఆయన దాడులు శివకు తదగలవు, కానీ శివ దాడులు షీల్డ్ని దాటవు. నువ్వు క్లాస్లెస్ కాదు, నువ్వు ఏ ర్యాంక్, నేను నిన్ను చంపేస్తా.
కోపంతో చార్జ్ అయినప్పుడే శివ తల్లి నేర్పిన సూపర్ కిక్. షీల్డ్ దూరంగా ఎగిరిపోతుంది. తర్వాత మరొక కిక్. అతని రిబ్స్ విరిగిపడతాయి. తర్వాత శివ అతని షీల్డ్ మ్యాజిక్ ను కాపీ చేస్తాడు. బ్లింక్ డాష్ ఒకే దెబ్బలో ఫినిష్. ప్రేక్షకులు, అతను చీటింగ్ చేస్తున్నాడు, క్లాస్లెస్ అసాధ్యం. నన్ వచ్చి, మేము శివ క్లాస్ను మళ్లీ చెక్ చేస్తాం. కార్డ్ చెక్, రిజల్ట్ క్లాస్లెస్ అగైన్. ఇప్పుడు ప్రజలు శివను చీట్ చేయడం ప్రారంభిస్తారు. బ్లాక్ బ్లేడ్ యొక్క ఏసీ సమురాయ్ రంగంలో అడుగు పెడతాడు. అతని ఉనికి ఇట్సెల్ఫ్ ప్రమాదకరం. సమురాయ్, నా బ్లాక్ బ్లేడ్తో నిన్ను ఒకే దెబ్బలో నాశనం చేస్తాను. శివ కూడా పూర్తిగా సీరియస్ అవుతాడు. మ్యాచ్ మొదలైంది. శివ షాడో క్లోన్ జుట్సు. సమురాయ్ వెంటనే కట్ చేస్తాడు. కానీ నిజమైన శివ వెనకకు బ్లింక్ డాష్, కౌంట్లెస్ థ్రస్ట్ మ్యాజిక్. 1 సెకండ్లో ఫినిష్. ప్రేక్షకులు ఏం జరిగిందో అర్థం కాక షాక్. నన్, ఈ మ్యాచ్ను డ్రాగన్ ఫాంగ్ యొక్క శివ గెలిచాడు. లిలియా పరిగెత్తుకొస్తుంది. రైనర్ ఫ్యాంటసీలు మొదలు పెడుతుంది. జార్జ్ దూరం నుండి, ఆ క్లాస్లెస్ హీరోను నేను ముగించేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరియు మీకు ఈ వీడియో యొక్క తదుపరి భాగం కావాలంటే ఈ వీడియోను హైప్ చేయండి మరియు 20 కామెంట్స్ చేయండి. ఈ వీడియోకు 20 కామెంట్స్ రాగానే నేను దాని తదుపరి భాగాన్ని అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు బై.